కెంగేలి రాజల్క క్రీడార్థం ఎసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కంబర ముక్తాఫల అమల గగనవాగిని పయక్కణ పంక్తి వందేయటంచి విఘ్నపతి పూజనమనర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవి గిరియ. తెలుగు నేలపై పద్యం పరవళ్లు తొక్కిన అవధాన ప్రక్రియ అద్భుతాలు సృష్టించిన మనకు ముందుగా గుర్తొచ్చే మహామహులు యుగ పురుషులు కొప్పరపు కవులు. కొప్పరపు వెంకట సుబ్బరాయ శర్మ, వెంకట రమణ శర్మ అనే ఈ సోదర కవులు అవధాన రంగంలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. మెరుపు వేగంతో ఆసు కవిత్వం చెప్పడంలో వారిది అప్రతిహతమైన శైలి. గంగా ప్రవాహం లాంటి వారి పద్యధారణను అందుకోవడం ఎవరి తరము కాలేదు. కాలగర్భంలో కలిసిపోతున్న అటువంటి కొప్పరపు కవుల అద్భుత పద్య సాహిత్య వైభవాన్ని, వారి కీర్తిని మళ్లీ వెలికితీసి కొప్పరపు కవుల కళాపీఠం ద్వారా నేటి తరానికి అందిస్తున్న అక్షర తపస్వి శ్రీ మా శర్మ గారు. గత కొన్ని దశాబ్దాలుగా కొప్పరపు కవుల సాహిత్యంపై నిరంతర పరిశోధన చేస్తూ ఎన్నో సభావేదికల ద్వారా, పుస్తకాల ద్వారా వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఘనత మా శర్మ గారిది. ఈరోజు మన స్వతంత్ర వేదికపై కొప్పరపు కవుల పద్య మాధుర్యాన్ని, వారి అద్భుత అవధాన విశేషాలను మనకు వివరించడానికి వారి సాహిత్య వారసత్వాన్ని కాపాడుతున్న కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మా శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు మేము నిజంగా గర్విస్తున్నాము, అలాగే సంతోషిస్తున్నాము. సార్, నా మొదటి అనుమానం, డౌట్ అని చెప్పొచ్చు, క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, కొప్పరపు కవులు గంటకు 100 నుంచి 150 పద్యాలు చాలా వేగంతో, అత్యంత వేగంగా చెప్పేవారు. అసలు అది ఎలా సాధ్యమైంది సార్? గంటకు 100, 150 కాదు, గంటకు 500 పద్యాలు, 600 పద్యాలు, గంటకు 700, 800 పద్యాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపు గంటెకలోడిపోవున్నట్టు గంటలు గంటలు చెప్పిరంట. మేమంటే మహాసు సత్కవులు 100కు 1000కి నొక్కరుండ్రు మీ జంటను గూర్చి చెప్ప పదజాలము లేదు మహదాంధ్ర భాషలో. ఇది గరికపాటి నరసింహరావు గారు కొప్పరపు కోలిపై చెప్పిన పద్యం అనమాట. గంటకు 500, 400, 600, 700, 800, గంటకు 100 చెప్పారు. ఎత్తుకోవటమే. సార్, అంత వేగంగా చెప్తున్నప్పటికీ కూడా, అంటే ఆ శైలి ఎక్కడా దెబ్బ తినకుండా లలిత సుందరంగా ఎలా చెప్పగలిగే వాళ్ళు సార్? దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అసలు? ఆధ్యాత్మికతని, దైవభక్తిని విశ్వసించే విశ్వాసం ఉంటే వాళ్ళు కొప్పరపు కవులు, ఆంజనేయ స్వామి, దుర్గాదేవి ఉపాసకులు. ఆ అంశతో వాళ్ళు జన్మించారన్నమాట. ఆ ఆంజనేయ స్వామిలోని ఆ ఉపాసన బలం ద్వారా వేగము, దుర్గాదేవిలోని ఆ తేజము, ఆ రెండూ కలుపుకొని వాళ్ళ ఆ ఉపాసన, వాళ్ళ పూర్వులంతా మహాకవులు, తల్లిదండ్రుల తాత ముత్తాతలు, ఆ జీన్సు ఉపాసన, దాని ద్వారా వాళ్ళు అలవోకగా ఉన్నది, అడగటమే ఆలస్యం, అలవోకగా అప్పటికప్పుడు చెప్పేవాడు. అది ఆంజనేయ స్వామి, దుర్గాదేవి యొక్క అంశగా వాళ్ళు జన్మించి ఆ ఉపాసన ద్వారా ఆ దేవతల యొక్క బలంతో వీళ్ళు అంత గొప్పగా చెప్పారని చెప్పాలి. అంటే ఇది మామూలు మానవ మాతృడికి అసాధ్యమైన ఒక దైవికమైన శక్తిగా చెప్పాలి. అలాగే ఆనాటి ప్రసిద్ధ జంట కవులైనటువంటి తిరుపతి వెంకట కవులకి, అలాగే కొప్పరపు కవులకి అవధాన పోటీలు కూడా సాగుతూ ఉండేవి. సో దాని గురించి చెప్పండి. ఫస్ట్ అవధానం అనేది కేవలం తెలుగు భాషలోనే గొప్పగా వికాసం చెందిన గొప్ప కళ, గొప్ప విద్య, గొప్ప శాస్త్రం. అవధానము అంటే ఏకాగ్రతగా ఉంటాం, అటెంటివ్గా ఉంటాం. అవధానానికి ధారణ ముఖ్యం. అంటే ధారణ అంటే జ్ఞాపక శక్తి. ఒకసారి విన్న వెంటనే లోపల దాన్ని జ్ఞాపకం ఎప్పుడైనా చెప్పగలిగే ధారణ, ఏదైనా చెప్పడానికి ధారగా చెప్పగలిగే శబ్దశక్తి, ధారణ, ధైర్యము, ధోరణి ఇలాంటివన్నీ కలిగితే అవధానం అన్నమాట. సో ముందు ఏకాగ్రత, అచంచలమైన ఏకాగ్రత, అచంచలమైన ఆత్మవిశ్వాసము, అచంచలమైన జ్ఞాపక శక్తి, ఇవన్నీ ఉన్నదాన్ని అవధానం అంటారు. అది మేము వేదం దగ్గర నుంచి, వేదావధానం నుంచి మొదలై సంస్కృత అవధానాలకు వచ్చి తెలుగులోకి వచ్చాయి. తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు కంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు. ముందుగా తిరుపతి వెంకట కవులు, ఆ తర్వాత కొప్పరపు కవులు ఈ అవధానాలు ప్రారంభించారు. తిరుపతి వెంకట కవులకి, కొప్పరపు కవులకి వయసులో ఒక 15 నుంచి 17 ఏళ్ల దాకా వయసు తేడా ఉంటుంది. కొప్పరపు కవులు 8 ఏళ్లకే శతకాలు చెప్పారు. 8 ఏళ్ల వయసుకి. 11 ఏళ్లకే అష్టావధానం చేశారు. 15 ఏళ్లకే శతావధానం చేశారు. 20 ఏళ్ళు రాకముందే గడియ అంటే 24 నిమిషాలు, గడియకు 300 పద్యాల వేగంతో ఆసువుగా కావ్యాలు చెప్పారు కొప్పరపు కవులు. కొప్పరపు కవులు గుంటూరు జిల్లా, పలనాడు ప్రాంతం, నరసరావుపేట, కొండవీడి ప్రాంతం.
తిరుపతి వెంకట కవులది గోదావరి జిల్లా. వీళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ముందుగా జంటగా అవధానాలు ప్రారంభించారు. తర్వాత కొప్పరపు కవులు వాళ్ళ వయసు ప్రకారం వాళ్ళు చిన్న వయసులోనే ప్రారంభించారు. అలా తిరుపతి వెంకట కవులు ఒక పైకి నుంచి కొప్పరపు కవులు ఇంకో వైపు నుంచి అవధానాలు చేస్తుండే వాళ్ళు ఆ కాలంలో. వీళ్ళ పోటీ అంటే వాళ్ళు ఎదురుగా కూర్చొని పోటీ పడిన సందర్భాలు కాదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళ పద్ధతిలో వీళ్ళు చెప్పేవాళ్ళు. అయితే ఏంటంటే వీళ్ళ మధ్య వీళ్ళకి బాగా కొప్పరపు కవులు ఆ వేగము, ఆ స్పీడు, ఆ వైభవము అవన్నీ చూశారు తిరుపతి వెంకట కవులు. వాళ్ళ మధ్య ఒక రకమైన పోటీ, నువ్వా నేనా అన్నట్టుగా ఒక పోటీ తత్వం. మామూలుగా ఏంటంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అంటే స్పర్ధ అంటే నెగిటివ్ కాదు, పోటీ ఉంటే మనం ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా రాయాలి, ఇంకా బాగా పోటీ మంచి సమవుజ్జి ఉంటే ఆ పోటీ తత్వాన్ని పెంచుకోవడం వల్ల గొప్ప కవిత్వం తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు చెప్పారు. కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులకి పెద్ద వివాదాలు అయినాయి సాహిత్య చరిత్రలో, పెద్ద పెద్ద వివాదాలు. ఆ వివాదాలు మధ్యలో వాళ్ళు పెట్టారు. ఈ పెద్ద వివాదాలుగా మరి ఆంధ్రప్రదేశ్ 2 భాగాలకు విడిపోయి, పత్రికలు 2 భాగాలకు విడిపోయి పెద్ద చాలా కాలం నడిచిందనమాట. అయితే వాళ్ళందరూ పద్యాల్లోనే మాట్లాడుకునేవాళ్ళు, పద్యాల్లోనే విమర్శించుకునేవాళ్ళు, అంత పద్యాల్లోనే ఉండేవాళ్ళ వివాదాలన్నీ కూడా. అలా వాళ్ళ మధ్య పోటీ అంటే పోటీయే, నువ్వా నేను అన్నట్టుగా కాంపిటీషన్స్ అంతే. ఒక స్పర్ధ అంటే ఒక ఆరోగ్యకరమైన స్పర్ధ, నువ్వా నేనా అన్నట్టుగా చెప్పారు. అది సార్ అలాంటి మహామహులతోటే కొప్పరపు కవులు గట్టి పోటీనిచ్చిన వైనాన్ని మీరు మీ పుస్తకాల్లో ఎలా రికార్డ్ చేశారు? అదే మొత్తం కొప్పరపు కవులు వాళ్ళు ఎప్పుడు అవధానాలు ప్రారంభించారు. కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు, కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు చెప్పేవారని చెప్పాను. గంటకు ఒక ప్రబంధాన్ని ఆశువుగా సృష్టించేవాళ్ళు. ఒకే రోజు 2 శతావధానాలు చేసేవాళ్ళు. ఇలా అసాధారణమైన అంశం అన్నమాట. అలాగా వాళ్ళకున్న దైవికమైన శక్తితో కొప్పరపు కవులు చేసుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా పుస్తకంలో మనం వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ అవధాన విధానాలు ఎలా నడిచేవి అవన్నీ కూడా పుస్తకాల్లో పొందుపరిచాం. శ్రోతలను మంత్రముగ్ధులను చేసేటువంటి కొప్పరపు కవులలోని ఈ పద్య సౌరభం ఏదైతే ఉందో వారి భావాల ప్రత్యేకతను నేటి తరానికి అర్థమయ్యేలా వివరిస్తారా? అంటే వాళ్ళు ఒక పద్యం చెప్తే మనం సృష్టించిన కవిత్వంలో ఒక ప్రయోజనం ఉండాలి, యువతకు ఒక సందేశం ఉండాలి, అందరికీ ఒక మార్గదర్శనం చేయాలి. అది వినటం వల్ల, చదువుకోవటం వల్ల, తెలుసుకోవటం వల్ల మన జీవితంలో అభివృద్ధి చెందడానికి, మన జీవితం ఆనందంగా ఉండటానికి ఒక ప్రేరణగా ఒక పుస్తకం చదవటం వల్ల మనకు నాలెడ్జ్తో పాటు అది మన లైఫ్ గేమ్ చేంజర్ అవ్వాలి కదా. అలా గేమ్ చేంజర్ లాంటి పద్యాలు కొప్పరపు కవులు ఎన్నో చెప్పారు. అందులో ఒక పద్యం చెప్పాలంటే ఉదాహరణగా ఒక అవధానంలో వాళ్ళకి ఒక సమస్య ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, వనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగు లూహింపుమా. అంటే వనమా అంటే అరణ్యం. ఓ అరణ్యమా, వనమా సాహసం ఇంత చెల్లదు సుమా, ఇంత అడ్వెంచర్లు ఇంత అడావుడి చెల్లదమ్మా, బాగోగు లూహింపుమా. కొంచెం మంచి చెడు వెనక ముందు చూసుకొని నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అంత స్పీడ్గా ఉన్నావు, చాలా స్పీడ్గా ఉన్నావు, అడ్వెంచరస్గా ఉన్నావు, నీకెందుకు, వనమా సాహసం ఇంత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా అని ఒక సమాధానంలో సమస్య అని, దత్తపదని, వనలని ఇలా ఉంటాయి అన్నమాట. ఇది సమస్య. వనమా సాహసమింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా. ఈ సమస్యని అవధానంలో కొప్పరపు కవులు ఎలా పూరించారంటే, ఇందులో సౌందర్యం ఉంటుంది, భావ సౌందర్యం ఉంటుంది, అంటే మంచి మీనింగ్ ఉంటుంది, మంచి భాష ఉంటుంది, అది గేమ్ చేంజర్ అవుతుంది, మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడేది. ఆ పద్యం దాన్ని ఎలా చెప్పారంటే, ఆ సమస్యకి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పారంటే, అరణ్యమా కొంచెం వెనక ముందు చూసుకో, ఏంటి అంత స్పీడ్కి వెళ్తున్నావు, అంత అడ్వెంచర్గా వెళ్ళవాకు అనేది సమస్య. దాన్ని మీరు ఎలా పూరించారంటే, ధనమానంబులు కొల్లవెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి దుర్వనితా సంగమ మెచ్చబెట్టి పవనుల్ రాట్రులు నన్ను మోహాపాస నిబద్ధాత్తు వనర్చుదేమిటిది నీ సౌభాగ్యమెన్నాళ్ళు యౌవనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగు లూహింపుమా. అంటే ఆ వనమాకి ముందు యవ్వనే ఒక అక్షరం చేసేసరికి మొత్తం మీనింగ్ పారిపోయింది. ఓ యవ్వనమా, ఓ వయసా, నువ్వు ఆ వయసు పొగరుతోటి ధనమానంబుల కొల్లబెట్టి ధనాన్ని పోగొట్టి, అలాగే నీ మాన మర్యాదలను పోగొట్టి ధనమానంబుల కొల్లబెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి మంచి కుటుంబంలో పుట్టి ఉండి నువ్వు ఇలా తప్పులు చేస్తూ ఆ కుటుంబాన్ని చెడ్డపేరు చేస్తూ, అంటే వయసు అనే ఒక మత్తులో, ఆ ఆకలిలో, ఆ ఇదిలో కుటుమిట్టాడుతూ ధనమానంబుల కొల్లబెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి దుర్వనిత సంగమం ఎత్తబెట్టి, దుర్వనులతో నువ్వు వాళ్ళతో కలుస్తూ
సంగం పెట్టి పవలులు రాత్రులు నన్ను మోహాభాష నిబద్ధాత్తు అనర్చు, ఈ మోహావేశంలో నన్ను కొట్టుమిట్టాడేటట్టుగా చేస్తున్నావు తల్లి. ఓ యవ్వనమా, ఎంతకాలం ఉంటుంది యవ్వనం? వయసు మంచి జీవితమే చిన్నది, అందులో యవ్వనం ఇంకా చిన్నది, ఎంతకాలం ఉంటుంది? యవ్వనమా సాహసం ఎంత చల్లదుసుమా బాగోవు లూహింపుమా. నువ్వు వయసులో ఉన్నాను కదా అని మనం జాగ్రత్తగా ఉండకుండా సంస్కారం తప్పి రకరకాల ఆస్తులు కోల్పోయి ఇలా వీళ్ళు దుర్గణితులు సంగమించి ఇలా ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీవు ఎంతకాలం ఉంటుంది యవ్వనం? చాలా తక్కువ ఉంటుంది, యవ్వనం తక్కువ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చాలా మీనింగ్ఫుల్గా అర్థవంతంగా సందేశాత్మకంగా. అది మన అది విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత అది మన బ్రెయిన్ పైన పనిచేసి మనలో మంచి చెడులు మన చెడు ఉంటే పోగొట్టుకొని మంచి వైపు పయనించడానికి ఉపయోగపడేటట్టుగా చెప్పారు. అంటే ఇలా అడిగిన వెంటనే అలా చెప్పారు టక్కన, అంతే. అండ్ విత్ నో టైం. అలాగే ఇలా వందల వేల లక్షల పద్యాలు చెప్పారు. అలాగే శర్మ సార్, కొప్పరపు సోదరుల వంటి మహామహుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడంపై మీ అనుభూతి ఏంటి? కొప్పరపు సోదర కవులు అంటే సాక్షాత్తు చెప్పా కదా, దుర్గాదేవి హనుమత్తు వంశ, సాక్షాత్ సరస్వతి పురుషుల రూపంలో వస్తే వాళ్ళు కొప్పరపు కవులు అయ్యారు. ఆ కొప్పరపు సోదర కవుల్లో పెద్ద ఆయన పేరు వెంకట సుబ్బరాయ కవి, రెండో ఆయన పేరు వెంకట రమణ కవి. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కొండవీడు కోటప్పకొండ దగ్గరలో కొప్పరం వాళ్ళ ఊరు. కొప్పరం అనే ఊరు అనమాట. ఆ కొప్పరపు సోదర కవుల్లో పెద్ద ఆయన వెంకట సుబ్బరాయ కవి గారి కూతురికి నేను కొడుకును, అంటే స్వయంగా మా తాతగారు. అక్కడ పుట్టడం అంటే అది మనకు ఎన్ని జన్మలు కాదు, జన్మల పుణ్యం అనమాట. జన్మల పుణ్యంగా భావిస్తారు. మీ చిన్నతనంలో ఇంట్లో ఈ పద్య పఠనం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇదంతా ఎలా ఉండేది సార్? అంటే మా నాన్నగారు కన్నడం మున్సిపుగా ఉండేవారు. పటేల్ పట్టువారి అంటారు తెలంగాణలో. ఇప్పుడు లేదా వ్యవస్థ లేదు, 40 ఏళ్ళు వెళ్ళిపోయి. నాన్నగారు కన్నడం మున్సిపు కాకముందు కొంతకాలం టీచర్గా చేశారు. మా ఇంటి వాతావరణంలో ఏదో పద్యాలు, శతకాలు, పెద్ద బాల శిక్ష, అవి నీతి కథలు అవన్నీ చెప్తూ ఉండేవాడిని, అవి వింటుండేవాడిని. అయితే నాకు పుట్టుకతోనే అంటే ఆ తల్లిదండ్రులు తాత ముత్తాతలు వచ్చిన కల్చర్ తోటి సంగీతం ఇష్టము, సాహిత్యం అవన్నీ ఇష్టం. ఆ విధంగా మా ఊర్లలో తిరుపతి వెంకట కవుల పాండవ ఉద్యోగ విజయ నాటకాలు వేసేవాళ్ళు. డ్రామా అంటే చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, ఆ పద్యాలతో నాటకాలు వేసేవాళ్ళు మా ఊరు రైతులు, ఊరు మనుషులు. అవి వాళ్ళ రిహార్సల్ హార్మోని పెట్టుకొని చెల్లియో అని పాడుతుండేవాళ్ళు అనమాట. నాకు 5-6 ఏళ్ళ వయసుప్పుడు వింటుండేవాడిని. అవి అలా విని ఇంటికి వచ్చి నేను కూడా ఆ పద్యాలు అలా పాడుతూ ఉండేవాడిని. ఆ పాడుతున్నప్పుడు మా నాన్నగారు అమ్మ వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఈ పాండవ ఉద్యోగ విజయాలంటే ఈ జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో ఈ పద్యాలన్నీ రాసిన వాళ్ళు తిరుపతి వెంకట కవులు. వాళ్ళు జంట కవులు, అవధానాలు చేసేవాళ్ళు. తాతగారు వాళ్ళు కొప్పరపు కవులు. వాళ్ళకి 40 యుద్ధాలు జరిగాయి. వాళ్ళకంటే కూడా ఎంతో వేగంగా గొప్పగా తాతగారు వాళ్ళు పద్యాలు చెప్పేవాళ్ళు అని నాకు మొట్టమొదటిగా నిడదవోలు వెంకట్రావు గారు అని ఆయన రాసిన కొప్పరపు కవుల జీవిత చరిత్ర పుస్తకాన్ని చూపించారు మన నాన్నగారు వాళ్ళు. నిడదవోలు వెంకట్రావు గారు ఎవరంటే మన జయసుధకి తాతగారు అనమాట. ఆయన మొట్టమొదటిగా మా తాతగారు వాళ్ళ చరిత్ర, కొప్పరపు కవుల చరిత్ర రాశారు ఆయన. ఆ పుస్తకం చూశాను, అలా తెలుసుకున్నాను. అయితే ఇంట్లో మామూలుగా ఉప్పు కొప్పరము పద్యాలు, పెద్ద బాక్స్ పద్యాలు అవి అలా నాన్నగారు వాళ్ళు చెప్పటము, చదువుకోవటము, అలా ఇంతటి గొప్ప సాహిత్య నేపథ్యం ఉండి కూడా మీరు జర్నలిజం వైపు మళ్ళీ అడుగులు వేయడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు కవులు, సాహిత్యవేత్తలు. నాన్నగారు వాళ్ళు కర్ణమ్మ మున్సూబులు పరిపాలనలో ఉండేవాళ్ళు. మనకు అక్షరం అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడితే నా ఫస్ట్ పేజ్ వచ్చేది, డిబేటో ఎలక్యూషన్ పెడితే ఫస్ట్ పేజ్ వచ్చేది. అక్షరం అంటే ఇష్టం కాబట్టి జర్నలిజం అంటే అక్షరంతో ప్రయాణమే కాబట్టి జర్నలిజాన్ని ఎంచుకున్నాను. ఓకే. కొప్పరపు కళాపీఠం, సో ఇది స్థాపించాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఇందాక చెప్పా కదా, 8 ఏళ్ల వయసులో తిరుపతి వెంకట కవుల పద్యాలు విన్న క్రమంలో కొప్పరపు కవుల గురించి ఫస్ట్ టైం విని, తర్వాత నేను స్కూలు కాలేజీ చదివేటప్పుడు తిరుపతి వెంకట కవుల పేర్లు వింటున్నాను. గుర్రం జాషువా పేర్లు, విశ్వనాథ సత్యనారాయణ పేర్లు, దేవులపల్లి కృష్ణశాస్త్రి పేర్లు, ఇవందరి పేర్లు వింటున్నాను. కానీ నాకు ఎక్కడ కొప్పరపు కవుల పేర్లు కనిపించట్లేదు నా సిలబస్లో, తెలుగు పుస్తకాల్లో. ఇంత మహాకవులు అంటున్నారు, జంట కవులు అంటున్నారు, అవధానాలు చేశారంటున్నారు, తిరుపతి వెంకట కవులు నువ్వా నేను సవాలు విసిరి చేశారంటున్నారు. ఇంత గొప్ప వాళ్ళు ఏంటి, వెలుగు నుంచి ఏంటి, సిలబస్లో లేదు ఏంటి అని అని నాకు ఉండేది. అయితే మా తెలుగు టీచర్లను, లెక్చర్లను అడుగుతుండేవాడిని, మీకు కొప్పరపు కవులు తెలుసని. అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అయ్యో కొప్పరపు కవులు తెలియకపోవడం ఏంటంటే వాళ్ళు అసలు మహానుభావులు, సాక్షాత్ ఆంజనేయ స్వామి అవతారం, దుర్గాదేవి అవతారం, వాళ్ళ వేగం అసలు అసాధారణము, అనూహ్యము, అది దైవికము అని చెప్పి కొంతమంది చెప్పేవాళ్ళు. కొంతమంది ఏమో తిరుపతి వెంకట కవులు తెలుసు కానీ కొప్పరపు కవులు తెలియజండి అని కొంతమంది అనేవాళ్ళు.
కొంతమంది ఏమో కొప్పరపు కోలు తెలుసండి, కానీ వాళ్ళు బాగా విన్నాము కానీ వాళ్ళ సాహిత్యం ఎప్పుడు మేము చూడలేదని కొంతమంది అనేవాళ్ళు. ఇలా మిక్స్డ్గా చెబుతుండేవాళ్ళు. ఓకే. సరే మా ఇంటి పెద్దవాళ్ళు వాళ్ళు కూడా అమ్మో కొప్పరపు కోలు ఆ దైవాంశ సంభూతులు అసలు గొప్ప అని చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. అవన్నీ నా మనసులో 8 ఏళ్ల వయసులో నాటుకున్నాయి. 2002లో ఇలాగా ప్రయాణం చేస్తున్న టైంలో సుమారు నా 34 ఏళ్ళ వయసులో ఇవన్నీ వింటున్నాను కదా, అప్పుడు నాకు సడన్గా ఒక మెరుపులాగా మెరిసింది. తాతగారు వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక సంస్థ అంటే ఒక జ్ఞాపికగా ఒక గుర్తుగా ఒకటి ఏదైనా ప్రారంభించి వాళ్ళ సాహిత్యాన్ని సేకరించి ప్రచురించడము, దాని ద్వారా ఏదైనా చేయటము, ఏదైనా చేద్దాము, వాళ్ళ పేరు కొప్పరపు కోలు పేరు మరి ప్రపంచానికి తెలియజేయడానికి ఏదైనా చేద్దాము, గుర్తు చేయడానికి. తెలియని వాళ్ళకేమో తెలియజేయటం, పాత వాళ్ళకి గుర్తు చేయటం, తెలిసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలియజేయటం. ఏదో ఒకటి చేద్దాం, కొప్పరపు కోల కోసం ఏదో ఒకటి చేద్దాము. ఈ లోకానికి అతను మహాకవులు తెలియాలి. అన్యాయం జరిగింది చరిత్రలో, జరగాల్సిన న్యాయం జరగలేదు. చిన్న వయసులో మరణించడం కానీ, వాళ్ళ సాహిత్యం చాలా వరకు అందుబాటులో లేకపోవటం కానీ, పాఠ్యపుస్తకాలు సరిగ్గా లేకపోవటం కానీ, ఇలా అనేక కారణాల వల్ల జనబాహుళ్యంలోకి ఎక్కువగా వెళ్ళలేకపోయారు వాళ్ళు. కాబట్టి మనం ఏదైనా చేద్దాము, ఏదైనా పెడదామని చెప్పి అప్పుడు 2002లో సెప్టెంబర్ 9వ తేదీ నాడు శ్రీ కొప్పరపు కోలు కళాపీఠమని ఆ పీఠంని స్థాపించాను. ఆ లోగో ఏమో బాపు గారు తయారు చేసి ఇచ్చారు. శ్రీ కొప్పరపు కోలు కళాపీఠం లోగో బాపు గారు తయారు చేసి ఇచ్చారు. ఆ పీఠాన్ని ఏమో విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు పేరాల భరత్ శర్మ గారు, ఆయన కూడా అవధాని, గొప్ప అవధాని, ఆయన చేతుల మీదుగా ఆ పీఠం ప్రారంభమైంది. లోగో ఏమో బాపు గారు తయారు చేశారు. మన పీఠం ద్వారా కొప్పరపు కోలు సాహిత్యం అప్పటి వరకు నేను సేకరించిన మొత్తం పుస్తకంగా తీసుకొచ్చాం, కొప్పరపు కోలు కవిత్వం అని. ఆ పుస్తకాన్ని ఏమో పివి నరసింహరావు గారు ఆవిష్కరించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చి మా సభలో పాల్గొని కొప్పరపు కోల పీఠం ప్రచురించిన మొట్టమొదటి పుస్తకం కొప్పరపు సోదర కోల కవిత్వం పుస్తకం పివి నరసింహరావు గారు ఆవిష్కరించారు. అలా 2002లో అలా మొదలై ఇప్పుడు 24 ఏళ్ళు అయింది. అలా వాళ్ళ సాహిత్యాన్ని సేకరించడం, ప్రచురించటం, యోగానికి అందించటం, మళ్ళీ అందరికీ అర్థమయ్యేటట్టుగా దాని మీద వ్యాసాలు రాయించటం, ప్రతి పద్యానికి ప్రతిపదార్థము, తాత్పర్యము, వ్యాఖ్య రాయించటము, వ్యాసాలు రాయించటము, ఇలా చేసుకుంటూ వాళ్ళ పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఒక పురస్కారం అవధానికి, ఒక విభిన్న రంగాల్లో గొప్పలకు ఒక పెద్ద జాతీయ పురస్కారం ఇవ్వటం. అలాగే వాళ్ళ ప్రాంతమైన నర్సరావుపేటలో పల్నాడు ప్రాంతాల్లో విగ్రహాలు వేయించాను, వాళ్ళ కాంస్య విగ్రహాలు. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు కొప్పరపు కోల పీఠం పెట్టాను కాబట్టి అక్కడ కూడా విశాఖపట్నం బీచ్ రోడ్లో కూడా కొప్పరపు కోల విగ్రహాలు వేసి అలా ప్రయాణం చేస్తున్నాం అనమాట. ఈ కళాపీఠం ద్వారా ప్రతి ఏటా ఇచ్చే ఆ ప్రతిష్టాత్మక అవార్డులకి ఈ కళాకారులను కానీ అవధానులను కానీ ఎలా ఎంపిక చేస్తారు? కొప్పరపు కోల పేరు మీద అది కళారూపం, సంగీతమైన, సాహిత్యమైన, నాట్యమైన విభిన్న కళారూపంలో గొప్ప వాళ్ళకి, ప్రతిభావంతులకి, గొప్ప ప్రేరణ, ఆకర్షణ కలిగించిన వాళ్ళని ఎన్నుకొని ప్రతి సంవత్సరం కూడా కొప్పరపు కోల ప్రతిభా పురస్కారం అని ఇవ్వటం ప్రారంభించాను అనమాట. అలా పేసుపాటి నరసింహమూర్తి గారు, వేటూరి సుందరరామూర్తి గారు అలా మొదలుపెట్టి పెద్ద వాళ్ళకి చాలామందికి ఇచ్చే పెద్ద లిస్ట్ అది. మంగనపల్లి బాలమురళీకృష్ణ, వేటూరి సుందరరామూర్తి గారు, బేతవోలు రామరమ్మ గారు, మల్లా మేడసాని మోహన్ గారు, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు, కోట సత్యనారాయణ శాస్త్రి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మంగనపల్లి బాలమురళీకృష్ణ, నేదూరి కృష్ణమూర్తి గారు, పండిట్ జస్రాజ్, పండిట్ హరిప్రసాద్ చౌరాశ, పండిట్ శివకుమార్ శర్మ, మాడుగుల నాపడి శర్మ, గరికపాటి నరసింహరావు గారు, కె విశ్వనాథ్ గారు, పి సుశీల గారు, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ఇంకా ఈ లోకం పైన మహానుభావులు విభిన్న రంగాల్లో ఎవరెవరుతున్నా అందరికీ ఇచ్చాం కొప్పరపు కోల పురస్కారం. అది ప్రతి ఏటా సాగంటి కోటేశ్వరరావు గారు. సార్, అవధాన విద్యలో రాణిస్తున్న నేటి తరం అవధాన ప్రతిభా పాఠవాలను మీరు ఎలా సూచిస్తారు? అవధానం సంస్కృతంలో మొదలై తర్వాత సాహిత్యంలో వేదాలతో మొదలై వేదావధానంగా మొదలై సంస్కృత అవధానంగా వచ్చి సంస్కృత భాషలో వచ్చి తర్వాత తెలుగులోకి అవధానం బాగా స్థిరపడింది. అయితే మనల్ని మిగతా వాళ్ళు కూడా కన్నడం వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా తమిళ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. బట్ హిందీలో పెద్దగా రాణించలేదు పెద్దగా అది విద్య. తమిళంలో కూడా పెద్దగా, కన్నడంలో కొంచెం రాణించింది. తెలుగులో మనం తరతరాలుగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు విద్యార్థులు కూడా ఈ ప్రేరణతోటి నాగపడి శర్మ, గరికపాటి నరసింహరావు, మేడసానము వీళ్ళందరూ సెలబ్రిటీలు అయిపోయారు కదా. అది మనం కూడా అవధానం నేర్చుకుంటే మనం కూడా సెలబ్రిటీలు అయిపోతామనే ఆ ఫీలింగ్ కావచ్చు, పద్యం పట్ల ఇష్టం కావచ్చు, ఇంటి తల్లిదండ్రులు, తాత ముత్తాలు చెప్పడం వల్ల కావచ్చు. కానీ కొత్త పిల్లలు అవధానాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు MBA చదివినా, MSc బయోటెక్నాలజీ చదివినా, IITలో చదువుకున్నా వాళ్ళు కూడా ఆ చదువుకుంటూ అవధానాలు చేస్తున్నారు. ఈ తరం పిల్లలు వాళ్ళందరూ అవధానాలు చేస్తున్నారు. మంచి పరిణామం, మంచి సంప్రదాయం. వాళ్ళు మంచి మనదైన అవధాన విద్య వారసత్వం కొనసాగుతుంది. అయితే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఒకప్పుడు బాగా ఛందస్సును బాగా నేర్చుకొని పూర్వకవుల సాహిత్యాన్ని బాగా చదువుకొని గొప్ప శబ్దశక్తిని అంత తయారు చేసుకొని అప్పుడు అవధాన రంగంలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే
పూర్తిగా ఛందస్సుని సంపూర్ణంగా నేర్చుకోకుండా, పూర్తిగా పూరకవుల సాహిత్యంతో పెద్దగా పరిచయం లేకుండా కొంచెం కొంచెం దాంతోనే వచ్చేసి అవధానాలు చేయటం చేస్తే అవధానాలలో అంత సంపూర్ణత్వం ఉండదు, ఎక్కువ కాలం నిలబడదు, అవును. ఒక మంచి చెడు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే అవధానాలందరూ కూడా బాగా చదువుకొని ఛందస్సు పైన బాగా అధికారం తెచ్చుకొని పట్టు సాధించి నిరంతర సాధన సాధించి పూర్వ అవధానంలో పూర్వ మహాకవులు కన్నయ్య తిక్కన పోతన కవ్యం చదివి శబ్దశక్తి శబ్దజ్ఞానము ఛందస్సు వ్యాకరణము అవన్నీ నేర్చుకొని ఆసుగా పద్యం చేయడం బాగా సాధన చేసి ఇలా జ్ఞానాన్ని పాండిత్యాన్ని బాగా పెంచుకుంటూ అవధానాలు చేసుకుంటూ అవధానిగా వాళ్ళు పెరగాలి, పాండిత్యం పెరగాలి. తెలుగువారిదైన అవధానానికి గొప్ప ఖ్యాతి తీసుకొచ్చారు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, నాగపల్లి శర్మ, గరికపాటి మేడసాని ఈ కాలంలో. అటువంటి అవధాన విద్యకి మచ్చ లేకుండా గొప్ప ప్రభావం రావాలంటే కొత్త అవధానాలు ఇంకా బాగా కృషి చేయాలి. పేరు వచ్చిందని చెప్పి గర్వం పెంచుకోకూడదు, డబ్బు మీద కాంక్ష పెంచుకోకూడదు. అవి వస్తే మనకు అందులో భాగంగా పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, సుఖాలు వస్తాయి. బట్ వాటితో పాటు మన ఛందస్సు జ్ఞానము బాగా పెంచుకొని ఉపాసనతోటి వినయంతో ఉంటే వాళ్ళు రాణిస్తారు. అటు అవధాన విద్యకి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు కూడా చరిత్రలో మిగులుతారు. అది నేను చెప్పాలి. సరే, అలాగే కొప్పరపు కవుల పద్యాలను సేకరించి పుస్తకంలో పొందుపరచడానికి మీరు పడ్డ శ్రమ ఎలాంటిది? పద్యం అంటే ఇప్పుడు వాళ్ళ పద్యాలు వాళ్ళు ఆసుగా చెప్పారు. ఎప్పుడో 100-120 ఏళ్ళ క్రితం వాళ్ళు అవధానాలు చేశారు, ఆసుగా చెప్పారు. ఆ కాలం మనుషులు కూడా ఇప్పుడు లేరు. వాళ్ళు అప్పుడు గతంలో ప్రచురించిన పుస్తకాలు ప్రకృతికి వర్షాలకి వాటికి వెళ్ళిపోయినాయి, మనుషులు కూడా లేరు. అక్కడ వాళ్ళ చుట్టాలు కొంత తెలిసిన వాళ్ళలో వాళ్ళుంటే మ్యానుస్క్రిప్ట్ రూపంలో, పాత పుస్తకాల రూపంలో, రకరకాల రూపాల్లో ఉండేవి అవి. అవన్నీ నాకు ఎవరో చెప్తారు, ఫలానా ఆ ఊర్లో నసరావుపేటలో వీళ్ళుంటే ఏదో కొంచెం ఉంది, ఇంకేదో గుంటూరులో వాళ్ళ ఇంట్లో ఉంది, ఇంకెక్కడో ఉంది అంటే నేను వెళ్ళటం, ఆ సేకరించడం, అవన్నీ దగ్గర పెట్టుకోవడం, ప్రచురించడం అలా చేసుకుంటూ వచ్చానమాట. ఇప్పటివరకు నేను కొప్పరపు కోలపేట 2002 సెప్టెంబర్ 9 ప్రారంభించాను. ఆ పీఠం ప్రారంభించిన రోజు నా దగ్గర ఒక్క పద్యం కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు 1200 పద్యాలు సేకరించాను ఇప్పటికి. అది సేకరించి ప్రచురించారు, వ్యాఖ్యానం కూడా రాయిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ త్వరలో కొప్పరపు కవుల అవధానాలు దొరికినంత వరకు అవధానాలకి ప్రతి పద్యానికి తాత్పర్యము, వ్యాఖ్య, ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వ్యాఖ్యతతోటి కొప్పరపు కవుల శతావధాన సౌందర్యం పేరుతో త్వరలో పుస్తకంగా తీసుకొస్తున్నాం, ప్రచురిస్తున్నాం. గతంలో చాలా వేసాం. ఇది నువ్వేనా నీకు కూడా అర్థమవుతుంది అనమాట. ప్రతిపదార్థము, తాత్పర్యము, వ్యాఖ్య, కొప్పరపు గారు అవధానం దొరికినంత వరకు. అలా కొప్పరపు గారు ఆసుగా చెప్పిన ఆసు కవిత్వం మీద ప్రతిపదార్థము, తాత్పర్యము, వ్యాఖ్య ఈ 2 పుస్తకాలు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో అవి జనాలకు అందుబాటులోకి వస్తాయి. ఓకే సార్, మరి సార్ కొప్పరపు కళాపీఠం భవిష్యత్తులో చేపట్టబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏంటి, లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే ఇప్పుడు మొత్తం మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా తెలుగు మీడియం కూడా చదువుకునే వాళ్ళు, తెలుగు చదివే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతున్న కాలంలో రేపటి తెలుగు చదవటం కూడా కష్టమైన వాతావరణం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాకా ఈ పుస్తకాలు ప్రచురిస్తున్నాను, ఇంకా ప్రచురిస్తాను. వాటిని డిజిటల్ రూపంలో అమెరికాలో పుస్తకాలు మోసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అందరు సెల్ ఫోన్లోని సర్వం సెల్ ఫోన్ కదా, అందుకని డిజిటైజ్ చేయాలండి. కొప్పరపు కవుల సాహిత్యాన్ని డిజిటైజ్ చేయటము, అమెరికాలో ఉన్న, అట్లాంటాలో ఉన్న, అనకాపల్లిలో ఉన్న సెల్ ఫోన్లో కొప్పరపు కవుల పద్యాలు చూసుకునేటట్టుగా, పుస్తకం కాకుండా సెల్ ఫోన్లో చూసుకునేటట్టుగా డిజిటైజ్ చేయటము, అదొక ప్రణాళిక ఉంది. అలాగే ఆడియో బుక్స్, ఈ సాహిత్యం మొత్తం కూడా నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరి చెయ్యి భద్రతాటంకమును దరహాసరు ధగధగ వెలుంగ త్రయ్యంత వేడి పద్మధురాణి హరిరాణి చెలికారమున కలంకుల వెలంగ కెంగేలి రాచల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కంబర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికి ఇదే నమస్సు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పద్యం ఉంది, ఇది చదివే పరిస్థితి లేదు. ముందు మనం సిలబస్ మారుతోంది కాబట్టి, తెలుగు తగ్గుతుంది కాబట్టి, అందుకని ఆడియో రూపంలో ఉంటే నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరిసేయి భద్ర తాటంకముల్ దర్రహాసరు ధగధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మధురాణి హరిరాణి చెలికారమున కలంకుల మెల్లంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కంబ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఇలా పద్యాలు చదివి ఆడియో పెడితే ఇప్పుడు ఎలాగైతే సౌందర్యలహరి, కనకధార స్తోమం, విష్ణు సహస్రనామం, లలిత స్తోత్రాలు ఎలాగైతే వింటున్నారో
ఎలాగైతే ఘంటసాల పద్యాలు శ్లోకాలు విని ఇలా ఎలా పిల్లలు వింటున్నారో అలా కొప్పరపు కవుల సాహిత్యాన్ని ఆడియో బుక్స్లో తీసుకొస్తే వింటారు. అలా వినగా 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 దాని పట్ల మక్కువ కలుగుతుంది. వినగా వినగా ఆ పద్యం లోపలికి వెళ్తుంది. కాబట్టి ఆడియో బుక్స్ తేవాలనే ఆలోచన కూడా ఉందన్నమాట. అది సార్, చివరగా కొప్పరపు కవుల వారసుడిగా నేటి యువ కవులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అవధానం అనేది చాలా గొప్పది. అవధానం అంటే ఏకాగ్రత, అవధానం అంటే జ్ఞాపక శక్తి, అవధానం అంటే ధారాపాతంగా అలవోకగా మాట్లాడే శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, మరొక జ్ఞాపక శక్తి, ధైర్యము. తర్వాత ఇవన్నీ పెరగాలి అంటే మన ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, మేనేజ్మెంట్ అయినా, కామర్స్ అయినా, అకౌంట్స్ అయినా, సైకాలజీ అయినా, సోషియాలజీ అయినా, ఫిలాసఫీ అయినా, ఏదైనా కానీ మనకి రావాలి అంటే మనకి ఏకాగ్రత కుదరాలి. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్కవీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవతపత పద్యమండనాదరణగుణ ప్రభూత కవిత వనిత మహితానురాగ సుందరతర మూర్తులార రచితాత్మత కృత్పథిత ప్రబంధ బంధురతర హుజ్జ పద్యతే తోషిత పండిత మండలి సుగ్దుక్ సరసిద నిచరన్ మధురసం భ్రమకార రుధస్రువారి తీకర హరిశక్త వస్త పట కల్పిత శీతల వాతపోత విస్ఫులత. ఇలా ఉంది కదా ఈ పద్యం. దీనివల్ల నాకేమవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. భారతీ వధూటీ తపనీయ గర్భనికటీ భవధారణ పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా సీత నగాత్మజా గిరిజ శేఖర సీత మయూఖరేకికాపాత సుధా ప్రపూర బహుభంగ గుమంగమ గుంగుమార్పటి జాతక తాళ యుగ్మ లయ సంగతి తుంచు విపంచిక మృదంగాత తేగి తత్తగిత హాజత ధమ్దను ధన్ను ధాను ధిన్యమ వ్రాత లయానుపూర. ఇలా ఉంది. ఇది అల్లసాన పెద్దలు చెప్పిన మాలిక. ఇది చెప్పి 500 ఏళ్ళు అయింది. ఇది 32 పాదాల మాలిక, అది 16 పాదాల మాలిక. ఇవన్నీ కూడా చదవటం వల్ల ఏమవుతుంది, పద్యం నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత కుదురుతుంది, మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఆ జ్ఞాపక శక్తి పెరిగిందంటే ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, కామర్స్ అయినా, సివిక్స్ అయినా, ఏదైనా కానీ మనకి గుర్తుంటుంది, అద్భుతంగా గుర్తుంటుంది. అలా గుర్తుండాలంటే, జ్ఞాపక శక్తి పెరగాలంటే పద్యం గొప్పదనమాట. ఆ పద్య సాధన వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మనకు ఏదైనా కమ్యూనికేషన్ రాయాలంటే మనకు ఆ స్ట్రక్చర్ తెలుస్తుంది, కుదురుగా కూర్చునే లక్షణం వస్తుంది. తర్వాత పద్యం చదివితే ఏమవుతుందంటే మనకు ప్రాణాయామం చేసినట్టే పద్యం అంటే. ఇక్కడ నాభి దగ్గర నుంచి మొదలవుతుంది. భారతీ వధూటి తపనీయ గర్భ నికటీ భవధారణ పర్వ సాహితి భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా సీత నగాత్మజా గిరిజ శేఖర సీత మయూఖరేకికా పాత సుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమ గుంఘుమార్బట్టి అంటే ఇక్కడి నుంచి మొదలై మొత్తం ఆక్సిజన్ పంపింగ్, బ్లడ్ సర్క్యులేషన్, ప్రాణాయామం మొత్తం జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది, ముఖంలో తేజస్సు ఉంటుంది, బ్రెయిన్లో షార్ప్నెస్ ఉంటుంది. అంటే విత్ ఇన్ నో టైం ఏ సబ్జెక్ట్ అయినా తొందరగా గ్రహించే గ్రాహ్య శక్తి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండాలి అంటే యువత మన తెలుగు సాహిత్యానికి, పద్యాలు నేర్చుకోవటం దగ్గరైతే ఇవన్నీ కూడా మనకి మిగతా రంగాల్లో రాణించడానికి మనకి ఎంతో ఉపయోగపడతాయి. కొప్పరపు కవుల పద్య సాహిత్యం గురించి మా స్టూడియోకి వచ్చి ఈరోజు చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.